నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చీకటిలో వెలుగును చూడగలం. రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దిగులెందుకులే మనమదిలో ఆకాశ హద్దులే చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. ओम शांति। मीठे बच्चे, तुम आधा कल्प के लिए सुखधाम में हॉलीडे मनाएंगे क्योंकि वहाँ दुख का नाम निशान नहीं है। మధురమైన పిల్లలు, మీరు అర్ధకల్పం కోసం సుఖధామంలో హాలిడే గడుపుతారు. ఎందుకంటే అక్కడ దుఃఖం అనేటటువంటి ఏమాత్రము పేరుకు కూడా అక్కడ ఉండదన్నమాట. प्रश्न, ब्राह्मण बच्चों को बाप ऐसी कौन सी युक्ति बताते हैं जिस युक्ति से वो अपना जीवन सफल बना सकते हैं? బ్రాహ్మణ పిల్లలకు బాబా ఏ యుక్తి తెలిపిస్తూ ఉన్నారో ఈ యుక్తి ద్వారా వాళ్ళ జీవితాన్నే సఫలం చేసుకోవచ్చు. బాబా कहते, मीठे बच्चे, अपना जीवन सफल करना है तो अपना तन मन धन सब ఈశ్వరీయ సేవ మే లగావు. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, మీ జీవనం సఫలం చేసుకోవాలి అంటే మీ తనువు మనస్సు ధనము సర్వము ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి.
फॉलो फादर, फिर देखना इसकी एवाज में तुमको क्या मिलता है. తర్వాత చూడండి దీనికి బదులు మనకి ఏం ప్రాప్తి అవుతుంది. ఆత్మ గోల్డెన్ బంచ్ ఆయేగా, ఆత్మ బంగారు సమానంగా అవుతుంది. తను भी సుందర్ మిలేగా, ధనుతో అతా మిల్ జాయేగా. తనువు సుందరమైన శరీరం దొరుకుతుంది, ధనం కూడా అపారంగా మనకి దొరుకుతుంది. గీత్, ఆఖిరి వహ దిన్ ఆయా ఆజ్, చివరి రోజు రానే వచ్చింది. ఓం శాంతి. जब बाप ओम शांति कहते हैं तो दादा भी ओम शांति कहते हैं. ఇక్కడ తండ్రి పిల్లలకు ఓం శాంతి చెప్తూ ఉన్నారు, దాదా కూడా ఓం శాంతి చెప్తూ ఉన్నారు. బచ్చే भी अंदर में कहते हैं ఓం శాంతి. పిల్లలు కూడా మనసులో చెప్తారు ఓం శాంతి అనని. जब कोई भाषण करते हैं तो ओम शांति कहते हैं, वहाँ सब बैठे हुए भी कहते हैं ఓం శాంతి. ఎక్కడైనా ప్రసంగం చేసేటప్పుడు ఓం శాంతి అని చెప్తాము, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఓం శాంతి చెప్తారు. రెస్పాండ్ జరూర్ దేనా హోతా హై. ఓం శాంతి చెప్తే దానికి తప్పనిసరిగా రెస్పాండ్ ఇవ్వాలి. अभी तुम बच्चे समझते हो आत्मा ये और परमात्मा का अभी मिलन हो रहा है. పిల్లలకి తెలుసు సంగమయుగంలో ఆత్మ పరమాత్మ యొక్క మిలనం జరుగుతూ ఉంది. గాయా भी हुआ है ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్. గాయనము ఉన్నది, ఆత్మ పరమాత్మ వేరై చాలా కాలమైంది. जिससे बहुत काल अलग रहते हैं उससे సన్ముఖ్ మిల్తే హై. ఎవరి నుంచి మనం చాలా కాలం నుంచి దూరమైనామో వాళ్ళని ఇప్పుడు సన్ముఖంలో కలుస్తూ ఉన్నాం. వహ్ ఆతే హై అప్నా పార్ట్ బచానే కే లియే. తండ్రి వచ్చారు తన పాత్ర చేసేదానికోసం. భక్తి మార్గ में जिसको इतना ढूंढते रहते हैं आखिर वह दिन भी आता है जबकि बाप से मिलना होता है. భక్తి మార్గంలో ఎవరి కోసం మనం ఇంత వెతికినామో చివరి రోజు రానే వచ్చింది. వాళ్ళని, ఆ తండ్రిని ఇప్పుడు మనం కలుస్తున్నాం. సిర్ఫ్ ఏక్ భారత్ హై అవినాశీ ఖండ్ హై, బాకీ సబ్ హై వినాశీ ఖండ్. కేవలం ఒక్క భారతదేశమే అవినాశీ ఖండంగా ఉంటుంది, బాకీ మిగిలినవన్నీ కూడా వినాశీ ఖండాలే అవుతాయి. नई दुनिया में तो सिर्फ भारत ही रहता है, भारत का कभी विनाश नहीं होता है. కొత్త ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే ఉంటుంది, భారత్కి ఎప్పుడూ వినాశం కాదు. ఏ తో హై హి అభీ తో కితనే ఖండ్ హై. ఇది ఎప్పుడూ ఉంటుంది. భారతదేశం 4 యుగాలలోనూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో ఖండాలు వచ్చేసినాయి. भारत में जब देवी देवताओं का राज्य था तो वहाँ कोई खंड नहीं था, सिर्फ भारतवासी ही थे. భారత్లో దేవీ దేవతా రాజ్యం ఉన్నప్పుడు వేరే ఖండాలే లేవు, కేవలం భారత్వాసీలే ఉండేవాళ్ళు, వేరే మనుషులు కూడా లేదు. भारत में सिर्फ सूर्यवंशी देवी देवताओं का राज्य था. భారత్లో కేవలం సూర్యవంశము దేవీ దేవతా రాజ్యం ఉండేది. అభి ఉన్కే సిర్ఫ్ చిత్ర రహ గయే, యాద్గార్ హీ రహనా చాహియే. ఇప్పుడు కేవలం వాళ్ళ చిత్రాలు మాత్రమే ఉన్నాయి, యాద్గార్ కూడా ఉండాలి కదా అంటారు. भारत में सिर्फ सूर्यवंशी देवी देवताओं का राज्य था. पहले कितना छोटा झाड़ होता है. మొదట వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. उसको कहा जाता है రామరాజ్య ఈశ్వరీయ రాజ్య. దానికే రామరాజ్యము అంటారు, ఈశ్వరీయ రాజ్యము అంటారు.
ఈశ్వర్కి స్థాపన హోతీ హై నా, ఈశ్వరుడే స్థాపన చేసినటువంటి రాజ్యము అది. అభి తో హై ఆసురీ స్థాపన హోతీ హై జిస్కో రావణ్ రాజ్య కహా జాతా హై. ఇప్పుడు ఆసురీ స్థాపన అవుతుంది, దీనికే రావణ రాజ్యము అనని అంటారు. వహ్ హై నిర్వికారి దునియా ఔర్ యహ్ హై వికారి దునియా. అది నిర్వికారి ప్రపంచమైంది, ఇది వికారి ప్రపంచమైంది. దునియా మే కోయి జాన్తే నహీ కి ఏ దునియా కా చక్ర కైసే ఫిర్తా హై. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనేది. దేవీ దేవత ఫిర్ కహా గయా. దేవీ దేవతలు ఏమైపోయినారు. పావన్ సో ఫిర్ పతిత్ కైసే బనే. పావనంగా ఉండేటటువంటి వారు ఎట్లా పతితులు అయిపోయినారు. సీడీ ఉతర్నా హోతా హైనా, మెట్లు దిగుతూ ఉండాల్సిందే కదా. జైసే చంద్రిమా కో గ్రహణ్ లగ్తా హై తో కహా జాతా హై దే దాంతో ఛూటే గ్రహణ్. చంద్రునికి గ్రహణం పట్టుకుంటుంది, అప్పుడు చెప్తారు దానం చేయాలి అనని, అప్పుడే గ్రహణం పోతుంది అనని. అభి బాప్ కేతే హై పంచవికారం కో చూడో. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పంచవికారాలను వదిలేయండి. జబ్ తుమ్ రావణ్ కి జైల్ సే ఛూటేంగే తో రామరాజ్య స్థాపన హో జాయేగా. ఎప్పుడు రావణ యొక్క జైలు నుంచి మనము విముక్తి దొరుకుతుందో అప్పుడే రామరాజ్య స్థాపన అవుతుంది. వహా యహ్ పంచవికార్ హోతా నహీ హై, ఏ భీ కిసీ కో పతా నహీ హై. అక్కడ పంచవికారాలు ఉండవు, ఎవరికీ తెలియదు ఈ విషయాలు. మనుష్య సమజ్తే హై ये सदा से ही चले आते हैं. दुनिया में मनुष्य की ही अनेक मत है. तुम्हारी एक मत इसको कहा जाता है अद्वैत मत. ప్రపంచంలో మనుషులది అనేక మతాలు ఉన్నాయి, మనది ఒకటే మతమైంది, దీనికే అద్వైత మతము అని చెప్తారు. యహ్ హై ఆసురీ మత్. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఆసురీ మతము ఉన్నది. తుమ్ జాన్తే హో హమ్ భారత్వాసీ రామరాజ్యమే తే పూజ్య సో పూజారీ బనే హై. పిల్లలకి తెలుసు, భారత్వాసీలో రామరాజ్యంలో ఉండేవాళ్ళము, పూజ్యనీయులుగా ఉండేవాళ్ళము, పూజారులు అయిపోయినాము. తుమ్ బచ్చోం కి బుద్ధి మే ఏ నాలెడ్జ్ అభి బైఠీ హై. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానము ఇప్పుడు ఉన్నది. హమ్ హీ పూజ్యతే ఫిర్ పునర్జనం లేతే లేతే పూజారీ బనే హై. మనము పూజ్యనీయులుగా ఉండేవాళ్ళము, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూజారీలం అయిపోయినాం. వह समझते हैं परमात्मा ही पूज्य पुजारी बनते हैं, उनकी ही सारी लीला है. మనుష్యులు అనుకుంటారు పరమాత్మనే పూజ్యనీయులు పూజారీలు అవుతారు అనని, ఇదంతా ఆయన లీలా అనని చెప్తారు. సభీ పరమాత్మా హీ పరమాత్మా హై, ఏ సబ్సే బడీ భూల్ హై. అందరూ పరమాత్మనే అయినారు అనుకునేది ఇది చాలా పెద్ద తప్పు అయింది. అభి తుమ్ బచ్చోं को खुशी होती है जिस बाप को आधा कल्प याद किया है अब वह मिला है. పిల్లలకి ఇప్పుడు ఖుషి ఉన్నది, ఏ తండ్రిని మనం అర్ధకల్పం నుంచి తలం చేసినామో ఆ తండ్రి దొరికినారు. కేతే హై దుఃఖమే సిమరన్ సబ్ కరే సుఖమే కరే నా కోయి. అంటారు, దుఃఖం వస్తే భగవంతుడిని అందరూ స్మృతి చేసుకుంటారు, సుఖంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఆయన్ని అనుకోరు అంటారు. వహీ ఆత్మాయే ఫిర్ దుఃఖ్ మే ఆతీ హై తో బాప్ కో యాద్ కర్తీ హై. మళ్ళీ అదే ఆత్మలకి ఇప్పుడు దుఃఖం కలుగుతుంది, కష్టాలు కలుగుతాయి, అప్పుడు తండ్రి తలంపు చేస్తారు. సతయుగ్ మే కోయి భీ బాప్ కో బులాయేంగే నహీ హై. సతయుగంలో ఎవరూ తండ్రిని పిలవరు. తో అభి ఆత్మా వంకో పరమాత్మా సే
परमात्मा का हम आत्माओं से मेल होता है. ఇప్పుడు సంగమ యుగంలో ఆత్మ పరమాత్మునితో, పరమాత్మ ఆత్మలతో కలుసుకుంటారు. बाप ही ज्ञान का सागर है, इसमें पानी के सागर की बात नहीं है. బాబా అయినారు జ్ఞాన సాగరుడు అయినారు, అంతేకాని నీళ్లు ఉండేటటువంటి సముద్రం కాదు. संगम पर देखो, कुंभ का कितना बड़ा मेला लगता है. अभी सच्चा सच्चा मेला तुम्हारा लगा हुआ है. సంగమ యుగంలో చూడండి, ఎంత పెద్ద కుంభమేళాలు జరుగుతూ ఉన్నది. ఇదే సత్యమైనటువంటి కుంభమేళ ఇప్పుడు మనదే కుంభమేళ అవుతూ ఉన్నది. సబ్తో ఇక్కట్టా మిల్ నహీ సక్తే, కోయి కహా సే ఆతే. కుంభమేళాలో ఎక్కడెక్కడ నుంచినో వస్తూ ఉంటారు. మేళే పర్ కితనే లాఖో మనుష్య జాతే స్నాన్ కర్నే. అక్కడ కుంభమేళాలో లక్షల మంది పోతారు స్నానాలు చేసేదానికోసం. జన్మ జన్మాంతర్ ये स्नान करते आए हैं, कहते हैं यह मेला लगता ही रहता है. జన్మ జన్మల నుంచి ఆ కుంభమేళల్లో స్నానాలు చేసినారు. ఈ కుంభమేళలో జరుగుతూనే ఉంటాయి. छोटा और बड़ा कुंभ भी कहते हैं. अब बाप तो एक ही बार आते हैं पतितों को पावन बनाने. చిన్నవి పెద్దవి అన్నిటికీ కుంభమేళా చెప్తారు. తండ్రి కేవలం సంగమయుగంలో వస్తారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. గంగా పతిత్ పావని హై తో క్యా వహ్ జ్ఞాన్ సునాయేగా. గంగా పతిత పావని అయితే మరి జ్ఞానము చెప్పగలుగుతుందా గంగా నది. यहाँ तो पतित पावन बाप बैठ सृष्टि के आदि मध्य अंत का ज्ञान सुनाते हैं. ఇక్కడ పతిత పావన తండ్రి మనకి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము ఇస్తూ ఉన్నారు. बच्चे जानते हैं अब दुनिया की हालतें क्या है, विनाश तो बच्चों ने देखा है. పతిత పావన తండ్రి మనకి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. పిల్లలకి తెలుసు ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉన్నది. विनाश तो बच्चों ने देखा है, अर्जुन तो यह ब्रह्मा ठहराना. వినాశము పిల్లలు చూసినారు. ఈ బ్రహ్మ బాబాకు అన్ని సాక్షాత్కారాలు అయినాయి. ఏ తో హై మనుష్య కా రథ్, ఏ బతాతే హై హమ్నే వినాశ్ భీ దేఖా. ఇది మనిషి శరీరమే రథం అన్నమాట. చెప్తారు, నేను వినాశం చూసినాను, రాజధాని కూడా చూసినాను, తబీ చూడా హై. అందుకే వదిలేస్తున్నారు ఆయన. ఘర్ ఆది సబ్ కుచ్ ఫట్ సే చోడ్ దియా. ఆయన గృహస్థము అంతా కూడా పూర్తిగా త్యాగం చేసేసినారు. వినాశ్ తో హోనా హీ హై, కోయి నహీ బాత్ నహీ హై. వినాశం అయ్యే తీరుతుంది. ఇదేం కొత్త విషయమేమీ కాదు. యహ్ ఈశ్వరీయ దర్బార్, ఇస్మే కోయి పతిత్ కో బైఠనా నహీ చాహియే. ఇది ఈశ్వరీయ రాజ్యసభ అయింది. ఇక్కడ ఏ పతితులు కూర్చోరాదు. నహీ తో ఏక్దమ్ రసాతల్ మే చలే జాయేంగే పతిత్ బన్నే సే. లేదంటే పూర్తిగా కింద పడిపోతారు, పతితులు అవ్వటం నుంచి అయిపోతారు. పతిత్ కో ఆనే కా హుకుం నహీ హై. పతితులు వచ్చేయటానికి పర్మిషన్ లేదు. కోయి కోయి ఆ జాతే హై, సమజ్తే హై ఇన్కో క్యా పతా కి హమ్ వికార్ మే గయే. కొంతమంది వచ్చేస్తారు, ఎవరికి తెలుసు వీళ్ళు వికారులా కాదా అనేటటువంటి విషయం. ఏ బడీ గందీ చీజ్ హై. विलायत में 4-5 बच्चे पैदा करने वालों को इनाम मिलता है. ఇది చాలా చెడ్డ అలవాటు అంటారు. ఫారిన్లో 4-5 బిడ్డలు కన్న వాళ్ళకి ప్రైజ్ ఇస్తుంది ప్రభుత్వం. सतयुग में तो एक ही बच्चा होता है,
సో భీ వికార్కి వహా బాత్ నహీ హై. సత్యుగంలో ఒకే బిడ్డ ఉంటారు, అక్కడ వికారాల మాటనే ఉండదు. అక్కడ వతో రావణ రాజ్య హీ నహీ వహై రామరాజ్య. అక్కడ రావణ రాజ్యమే లేదు, అది రామరాజ్యమైంది. कन्या शादी करती है तो कन्या को गुप्त रीति से बहुत कुछ देते हैं जो किसी को पता नहीं पड़ता है. కన్యకు వివాహం అయినప్పుడు వాళ్ళకి గుప్తంగా చాలా ఇస్తారు, తల్లిదండ్రులు ఎవరికీ కూడా తెలియదు. బాప్ భీ కేతే హే బచ్చే తుమ్కో గుప్తదాన్ దేతా. బాబా కూడా చెప్తూ ఉన్నారు, నేను బిడ్డలకి చాలా గుప్తంగా చాలా ఇస్తాను అనని. किसी को पता पड़ता है क्या हम क्या दे रहे हैं. శివబాబా ఏమి ఇస్తారు పిల్లలకి ఎవ్వరికీ తెలియదు. యహ్ హై గుప్త కోయి సమజ్ నహీ సక్తే. ఇది చాలా సూక్ష్మము, గుప్తము, ఎవరికీ అర్థం కాదు బాబా పిల్లలకి ఏమి ఇస్తారు అనేది. ఏ బీకే విశ్వకే మాలిక్ బనేగా. ఈ బీకేనే విశ్వ మాలికులు అవుతారు. ఏ తుమ్ అభి సమజ్తే హో हम विश्व के मालिक थे फिर 84 जन्म लेते हैं. మనమే విశ్వ మాలికులుగా ఉండేవాళ్ళమే, 84 జన్మలు తీసుకున్నాం. हम कल्प कल्प बाबा से वर्षा लेते हैं. కల్ప కల్పము బాబా నుంచి ఆస్తి తీసుకుంటాము. कहते हैं బాబా हम కల్ప కల్ప आपसे मिलते. చెప్తారు బాబా మేము కల్ప కల్పము మిమ్మల్ని కలుస్తూనే ఉంటాము. కల్ప పెహలే భీ మిలేతే. కల్పం ముందు కూడా కలిసినాము. बाबा को ही राम कहते हैं. राम त्रेता वाला नहीं, इनको तो सिर्फ उनका बच्चा ही बाबा कहेगा. బాబాని శివ్ బాబానే రాముడు అని అంటారు. రామ అంటే ఆ త్రేతాయుగంలో ఉండే రాముడు కాదు. ఆ రామునికి కేవలం ఉండే పిల్లలు వాళ్ళు మాత్రమే రాముణ్ణి, త్రేతాయుగ రాముణ్ణి తండ్రి అంటారు. ఏతో బేహద్దుగా బాబాయ్. ఈ రాముణ్ణి ప్రపంచంలో ఆత్మలందరూ కూడా తండ్రి అంటారు. బాప్ తుమ్ బచ్చోं को कहते हैं बच्चों को दैवी गुण धारण कर ऐसे बनना है. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు దైవీ గుణాలు ధారణ చేసుకుని ఆ విధంగా అవ్వాలి. దేవీ దేవతాओं की कितनी महिमा करते हैं పరంతు సమస్తే కుచ్ భీ నహీ హై. దేవీ దేవతలకి ఎంత మహిమ చేస్తూ ఉంటారో, అయితే కొంచెం కూడా తెలియదు వాళ్ళ గురించి. కేతే హై అచ్యుతం కేశవం అబ్ కహా రామ్ కహా నారాయణ్. అచ్యుతం కేశవం అంటారు, రాముడు ఎక్కడ, నారాయణుడు ఎక్కడ. సబ్కో మిలా దేతే హై అర్థ కుచ్ భీ నహీ నికల్తే. అందరినీ కలిపేస్తారు, అర్థం ఏమిటి తెలిసేదే లేదు. అభి తుమ్కో నట్సల్ మే సబ్ కుచ్ సమజాయా. బాబా టోటల్గా మనకి ఈ సృష్టి నాటకం గురించి మొత్తం జ్ఞానము తెలిపించినారు. ద్వాపర్ సే లేకర్ యహ్ భక్తి మార్గు షురూ హోతా హై. ద్వాపర యుగం నుంచి ఈ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. 84 का चक्र लगाकर नीचे उतरना ही है. 84 జన్మ గాయే జాతే హై. 84 జన్మల చక్రం తిరిగి కిందకి దిగిపోతాము. 84 జన్మల గాయనమేమో ఉన్నది. బాబానే పూఛా, యహా తుమ్ బైఠే హో తో క్యా సబ్ 84 జన్మ లేంగే యా కోయి 80 82 भी लेंगे क्या सब पास होंगे. తే బాబా అడిగినారు, మనం ఇక్కడ కూర్చున్నాము, 84 జన్మలు అందరూ తీసుకుంటారా? 80 జన్మలు 82 జన్మలు తీసుకుంటారు, అందరూ పాస్ అవుతారా? భాగంతి హో జానే వాలోं के జన్మ కమ్ జాస్తి నహీ హోంగే. కొంతమంది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ జన్మలు తగ్గవా? అవస్థ అనుసార్ హీ హరేక్ కా పార్ట్ హోగా. తే బాబా చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి స్థితి బట్టి వాళ్ళ పాత్ర ఉంటుంది. బహుత్ హై జో ఆశ్చర్యవత్ కథంతి భాగంతి
हो जाते हैं फिर सत्युग में कैसे आएंगे. కొంతమంది జ్ఞానంలో వస్తారు, బాబా పిల్లలు అవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సత్యుగంలో ఎట్లా వస్తారు వాళ్ళు? वो तो प्रजा में भी बहुत देरी से आएगा क्योंकि ग्लानी करते हैं ना. బాబా చెప్తారు వాళ్ళు ప్రజల్లో కూడా చాలా ఆలస్యంగా వస్తారు. ఎందుకంటే చాలా గ్లాని అవుతుంది కదా వాళ్ళ ద్వారా. ఇతనే సబ్ తోడే హీ సూర్యవంశీ మే ఆ సక్తే హై. ఇంతమంది సూర్యవంశంలో రారు. నెంబర్ వారు పురుషార్థ అనుసార్ మాలా బంతీ హై. నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా మాల తయారవుతుంది. బాప్తో జ్ఞాన్ కా సాగర్ హై, కౌన్సా ఉస్మే జ్ఞాన్ హై. తండ్రి జ్ఞాన సాగరుడు, వారిలో ఏ జ్ఞానం ఉన్నది? యహ్ భీ కోయి నహీ జాన్తే హై, అది ఎవ్వరికీ తెలియదు. తుమ్కో అబ్ జ్ఞాన్ మిల్ రహా హై, వह तो सिर्फ స్తుతి करते हैं, समझते कुछ भी नहीं है. బాబా మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, అక్కడ కేవలం స్తుతి చేస్తారు, అక్కడ ఏమీ తెలుసుకోరు భక్తి మార్గంలో. त्योहार भी जो मनाते जाते हैं वह है सब इस समय के जो फिर बाद में मनाए जाते हैं. పండగలు ఏదైతే జరుపుతారో అవన్నీ కూడా ఈ సమయానివే, తిరిగి మళ్ళీ అవే జరుపుతారు. తుమ్కో జో ఆధా కల్ప సుఖ్ మే హాలిడే మిల్ జాతీ హై. పిల్లలకు అర్ధకల్పానికి సుఖము హాలిడే దొరుకుతుంది సత్యయుగంలో. కభీ దుఃఖ కా నామ్ నహీ దేఖేంగే. అక్కడ స్వర్గంలో దుఃఖం అనేది ఏమాత్రము మనము చూడము. హాలిడే హో జాతీ హై క్యోంకి తుమ్ పవిత్ర హో జాతే హో నా. అక్కడ మనకి సెలవు దినాలు గడిచినట్లు అయిపోతాయి, ఎందుకంటే అక్కడ ఆత్మ చాలా పవిత్రంగా ఉంటాం కదా. బాప్ సమझाते हैं तुम्हारा यह अंतिम जन्म है. जब रावण राज्य शुरू होता है उसको मृत्युलोक कहा जाता है. ఇప్పుడు మనం అంతిమ జన్మలో ఉన్నాము. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో దానికే మృత్యులోకము అని చెప్తారు. మృత్యులోక్ ముర్దాబాద్, అమర్లోక్ జిందాబాద్ హోతా హై. మృత్యులోకం వెళ్ళిపోతుంది, అమరలోకం మళ్ళీ వస్తుంది. సుఖ ఔర్ దుఃఖ్ రామ్ ఔర్ రావణ్ కా యహ్ ఖేల్ హై. ఈ నాటకము సుఖ దుఃఖాల ఆట, రాముడు రావణుని ఆట అని చెప్తారు. రామ్ ద్వారా తుమ్ రాజ్య పాతే హో, రావణ్ ద్వారా తుమ్ రాజ్య గవాతే హో. రాముని ద్వారా రాజ్యం పొందుతాము, రావణ ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. बाप कहते हैं तुम अपने जीवन को नहीं जानते हो और कोई ऐसे कह ना सके, बाप ही बतलाते हैं. పిల్లలు వాళ్ళ జీవితం గురించే తెలియదు, బాబా తప్ప ఎవ్వరూ చెప్పలేరు. वह तो 84 लाख कह देते हैं, కల్పకి ఆయు లాఖం వర్ష హో జాతే హై. అక్కడ 84 లక్షల జన్మలు అంటే కల్పం యొక్క ఆయుష్ ఎంత ఎక్కువ అయిపోతుంది. కుచ్ భీ బుద్ధి మే నహీ ఆతా జో ఇన్ బాతోం కో సమజ్ నహీ సకే. మనుషులకి బుద్ధిలో ఏమీ అర్థం కావటం లేదు. కల్పకి ఆయు భీ రాంగ్ లిఖ్ దియా హై. కల్పం యొక్క ఆయుష్ కూడా వాళ్ళు తప్పు వ్రాసినారు. ये शास्त्र आदि सब भक्ति मार्ग के है, तुम बच्चों को कितना सहज समझाया जाता. ఈ శాస్త్రాలు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినటువంటివి. బాబా పిల్లలకి ఎంతో సహజంగా తెలిపిస్తూ ఉన్నారు. ఆగే చల్కర్ ఔర్ అచ్చి రీతి సమझाएगा. ముందు పోయే కొద్దీ మనుషులు అన్నీ బాగా అర్థం చేసుకుంటారు. जब कोई मरता है तो उस समय सिर्फ थोड़ा వైరాగ్య आता है. ఎవరైనా చనిపోతే ఆ సమయంలో
కొంచెం వైరాగ్యం వస్తుంది. ఉస్కో కహా జాతా హై శ్మశానే వైరాగ్య. అది కొంచెం సేపే ఉంటుంది ఆ వైరాగ్యము. దానినే శ్మశాని వైరాగ్యము అంటారు. శ్మశాని సే బాహర్ నికల్ మార్కెట్ మే గయే తో ఖలాస్. ఆ శ్మశానం వదిలి మళ్ళీ మార్కెట్కు వచ్చినారు అంటే ఆ వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. జాకర్ మాస్ మధిరా ఖరీద్ కరేంగే. మళ్ళీ మార్కెట్కు పోయి మళ్ళీ అవన్నీ నాన్ వెజిటేరియన్ అన్నీ కొనుక్కొని ఇంటికి వస్తారు. తుమ్ బచ్చోं को ఈ समय है सारी पुरानी दुनिया से వైరాగ్య. పిల్లలకి ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం కలిగింది. బాబా समझाते हैं वैराग्य भी 2 प्रकार का है. निवृत्ति मार्ग वालों का है हद का వైరాగ్య. బాబా చెప్తారు వైరాగ్యము 2 ప్రకారాలుగా ఉంటుంది. ఒకటి నివృత్తి మార్గంలో ఉండే వాళ్ళది హద్దు వైరాగ్యము. వహ్ ప్రవృత్తి మార్గ్ కే లియే జ్ఞాన్ దేంగే నహీ. వాళ్ళు ప్రవృత్తిలో ఉండే వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేరు. దోనో పవిత్ర బనో యహ్ వహ్ కహ్ నహీ సక్తే. ఇద్దరూ పవిత్రంగా ఉండాలి అనని వాళ్ళు అక్కడ చెప్పలేరు. గీతా వహ్ సునానా సకే. గీతను వాళ్ళు చెప్పలేరు. తుమ్కో తో జ్ఞాన సాగర్ సే జ్ఞాన్ మిల్తా హై. వహ్ సమజ్తే భీ హై పరంతు ఉన్కో డర్ రహతా హై. మనకి జ్ఞానసాగరుడు తండ్రి నుంచి జ్ఞానం దొరుకుతూ ఉన్నది. వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళకి భయం ఉంటుంది. ఆగే చల్కర్ మాన్ లేంగే బరోబర్ గీతా కృష్ణానే నహీ సునాయే. ముందు పోయే కొద్దీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు గీత కృష్ణుడు కాదు చెప్పింది అనే విషయము. అగర్ అబ్ కహెంగే తో ఉన్కే సబ్ ఫాలోవర్స్ భాగ్ జాయేగా. ఇప్పుడే చెప్తే వాళ్ళ శిష్యులందరూ కూడా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఫట్సే కెహెంగే ఇన్కో బీకే కా జాదూ లగా హై. అప్పుడు వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి బీకే యొక్క మా మంత్రము పడింది అనుకుంటారు. బాప్ సమझाते हैं అగర్ దేవతా బన్నా హై తో దైవీ గుణ్ ధారణ కరో. దేవతలు అయ్యేది గుంటే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ముఖ్య బాత్ హై పవిత్రతా కి. యహా మనుష్యోం కా ఖాన్ పాన్ కి దేఖో కితనా ఆసురీ హై. ముఖ్యమైన విషయము పవిత్రత. ఇక్కడ మనుషుల తినేది తాగేది చూడండి ఎంత ఆసురీ మతంలో ఉన్నారు. జనం జన్మాంతరకి పాపాత్మ ఏ హై పుణ్యాత్మ ఏక్ భీ నహీ హై. జన్మ జన్మల నుంచి పాపాత్ములుగా అయిపోతూ ఉన్నారు. పుణ్య ఆత్మ ఒక్కరు కూడా లేదు. అభి తుమ్ బన్ రహే హో సతయుగ్ మే సబ్ పుణ్యాత్మ ఏ హోతీ హై. ఇప్పుడు మనం పుణ్యాత్ములుగా అవుతూ ఉన్నాము. సత్యుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు. వహా హై హి శ్రేష్టాచారి పావన్ యహా హై భ్రష్టాచారి పతిత. అక్కడ శ్రేష్టాచారి పావన ఆత్మలు ఉంటారు. ఇక్కడ భ్రష్టాచారి పతిత ఆత్మలుగా అయిపోయినారు. सतयुग में पंचविकार होते नहीं. राम राज्य रावण राज्य में कितना फर्क पड़ जाता है. సత్యుగంలో పంచవికారాలు ఉండవు. రామరాజ్యము రావణ రాజ్యానికి ఎంత తేడా ఉంటుంది. ఇన్కోతో రావణ రాజ్య కహెంగేనా. వీళ్ళని దీనికే రావణ రాజ్యము అంటారు కదా. పతిత్ పావన్ ఏక్ హీ గాడ్ ఫాదర్ హై. तुम जानते हो वह हमारा बेहद का बाप है. పతిత పావనుడు ఒక గాడ్ ఫాదర్ అయినారు. మీకు తెలుసు వారే బేహద్దు తండ్రి అయినారు. బేహద్దు కే బాప్ రచయితా కో రచన యాద్ కర్తీ హై. బేహద్దు తండ్రి రచయిత రచన తలంపు ఉంటుంది. బాబానే సమझाया है सतयुग में है एक बाप फिर होती है 2 बाप लौकिक और पारलौकिक. तुमको है 3 बाप. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఆ తర్వాత భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. ఇప్పుడు మనకి 3 తండ్రులు ఉన్నారు. లౌకిక్ పారలౌకిక్ అలౌకిక తండ్రులు.
भक्ति मार्ग में लौकिक बात होते भी పారలౌకిక బాప్ కో యాద్ కర్తే హై. భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్నప్పటికీ పారలౌకిక తండ్రిని తలంపు చేసుకుంటారు. యహా తో యహ్ వండర్ఫుల్ హై, బాప్ ఔర్ దాదా దోనో బైఠే. ఇక్కడ విచిత్రము, బాప్ మరియు దాదా ఇద్దరూ కూర్చొని ఉన్నారు. యహా భీ తుమ్ బచ్చే జాన్తే హో, ఫిర్ ఘడీ ఘడీ భూల్ జాతే హో. పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోయినారు. ప్రజాపిత బ్రహ్మతో గాయా హువా హై, వహ అభి మిల్తే హై. ప్రజాపిత బ్రహ్మ గాయనం ఉన్నది, వాళ్ళు సంగమయుగంలోనే మనకి దొరికేదన్నమాట. ప్రజాపిత బ్రహ్మ హై సాకార, వహ హై నిరాకార. నిరాకార ఔర్ సాకార దోనో ఇక్కట్టే హై. ప్రజాపిత బ్రహ్మ సాకారంలో ఉన్నారు, వీరు నిరాకారులు అయినారు. నిరాకారులు మరియు సాకారులు ఇద్దరూ కలిసి ఉన్నారు. దోనోంకో హైయెస్ట్ పొజిషన్ హై, ఇద్దరికీ హైయెస్ట్ పొజిషన్ ఉంది. ఇన్సే బడా కోయి హోతా నహీ హై, వీళ్ళకంటే గొప్పవాళ్ళు వేరే ఎవ్వరూ ఉండరు. కితనా సాధారణ రీతి బయటే హై, వీళ్ళు ఎంత సాధారణ రూపంలో ఇక్కడ కూర్చొని ఉన్నారు. పడాయి భీ కితనీ సహజ్ హై బచ్చోం కే లియే. చదువు కూడా ఎంత సహజంగా పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. బాప్ సిర్ఫ్ కేతే హై, అపనే కో ఆత్మ సమझो, ఆత్మ అవినాశీ హై, ఏ దేహ వినాశీ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకోండి. ఆత్మ అవినాశి అయింది, ఈ దేహము వినాశం అయ్యేటటువంటిది అయింది. एक शरीर से आत्मा निकल जाकर दूसरा शरीर लेते हैं. ఒక శరీరం నుంచి ఆత్మ శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. తుమ్కో రౌనేకి దర్కార్ నహీ హై, ఇందులో ఏడ్చవలసిన పనే లేదు. మనుష్య శరీరకో యాద్ కర్నే సే రోతే, మనుషులు శరీరాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. తుమ్కో రోనేకి దర్కార్ నహీ, మనకు ఏడ్చే అవసరం ఉండదు. సత్యుగ మే కభీ రోతే నహీ, వహా హై హీ మోహ జీత్. సత్యుగంలో ఎప్పుడూ ఎవరు ఏడవరు, ఎందుకంటే అక్కడ మోహజీతులుగా ఉంటారు. ఏ సబ్ బాతే తుమ్కో సంగం పర్ హీ సమझాయి జాతీ హై. ఈ విషయాలన్నీ బాబా మనకి సంగమ యుగంలో తెలియచేస్తారు. తుమ్కో ఏ లక్ష్మీనారాయణ కా చిత్ర దేకర్ బహుత్ ఖుషీ హోనీ చాహియే. పిల్లలు లక్ష్మీనారాయణ చిత్రం చూసి చాలా ఖుషి కలగాలి. బాబానే కహా హై, లక్ష్మీనారాయణ త్రిమూర్తి కా बैज व मेडल जेब में डाल दो. లక్ష్మీనారాయణ ఫోటో, త్రిమూర్తి బ్యాడ్జి ఎప్పుడూ కూడా జేబులో ఉండాలి. గడి గడి పాకెట్ సే నికాల్ కర్ దేఖో, ఎప్పుడూ కూడా ఆ చిత్రాన్ని మీరు చూస్తూ ఉండాలి. ఓహో హమ్తో ఏ బన్నే వాలా హై, నేను ఈ విధంగా అయ్యేటటువంటి ఆత్మను అయినాను. बहुत खुशी होगी, औरों को भी दिखाकर खुश करो, हम यह बन रहे हैं. మీకు ఖుషి కలుగుతుంది, ఇతరులకు కూడా చూపించి చెప్పండి మేము ఈ విధంగా అవుతూ ఉన్నాము అని ఖుషి కలుగుతుంది. मैं तो श्री बाबा का बच्चा हूँ, मुझे किस बात की क्या परवाह करनी है. నేను శ్రీబాబా బిడ్డను అయినాను, నేను ఏ విషయాన్ని లెక్క చేయాల్సిన పనే లేదు. కుచ్ ఘాటా పడా సో క్యా, ఏదైనా నష్టం కలిగినా ఏముంది. హమ్తో భవిష్య 21 జన్మ కేలే పదంపతి బంతే హై, మనం భవిష్యత్తులో 21 జన్మలకు పదంపతి అవుతూ ఉన్నాము. దేఖో బాబానే సబ్ కుచ్ దే దియా, ఫిర్ ఫాయిదే మే హై యా ఘాటే మే హై. బ్రహ్మ మావా సర్వము అర్పించినారు, వాళ్ళకేమన్నా నష్టం కలిగిందా లాభమా. బాబా అబు సన్ముఖ్ సమझा रहे हैं, तुम्हारा यह धन दौलत सब कुछ मिट्टी में मिल जाने वाला. బాబా మన ఎదురుగా కూర్చొని చెప్తూ ఉన్నారు, చివరికి ఈ ఐశ్వర్యము అంతా కూడా మట్టిలో కలిసిపోయేదే కదా. అప్నా జీవన్ సఫల్ కర్నా హై తో
అప్నా తన్ మన్ ధన్ ఇస్మే లగావో. మన జీవనాన్ని సఫలం చేసుకునేదానికి ఇవన్నీ కూడా మనము తనము ధనము మనస్సు అంతా కూడా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. ఇంకా ఎవాజ్ మే దేకో తుమ్కో క్యా మిల్తా హై. దీనికి బదులుగా మనకి భవిష్యత్తులో ఏం దొరుకుతుందో ఆలోచించుకోండి. ఆత్మ भी గోల్డెన్ బన్ జాతీ హై, తన్ भी సుందర్ దంతో అతా ప్రతా హై. ఆత్మ బంగారులాగా అవుతుంది, సుందరమైన శరీరం దొరుకుతుంది, అపారమైనటువంటి ఐశ్వర్యము దొరుకుతుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. मैं शिव बाबा का बच्चा हूँ. मुझे भविष्य 21 जन्म के लिए पदमपति बनना है. इसी खुशी में रहना है, सबको खुश करना है. నేను శివబాబా బిడ్డనైనాను. భవిష్యత్తులో 21 జన్మలకు పదంపతి అవ్వాలి. ఈ ఖుషీలో ఉండాలి, అందరికీ ఖుషి ఇవ్వాలి. కిసీ బాత్ కి పర్వాహ్ నహీ కర్నీ. ఏ విషయాన్ని మీరు లెక్క పెట్టకూడదు. ఏక్ బాప్ కి అద్వైత మత్ పర్ చల్కర్ బేహద్ కా వైరాగి బన్నా హై. ఒక్క బాబా ఒక్క అద్వైత మతం పైన నడుచుకుంటూ బేహద్దు వైరాగి అవ్వాలి. ఏక్ బాప్ కో ఫాలో కర్నా హై. ఒక్క తండ్రినే మనం అనుసరించాలి. వరదాన్. रुहाब और रहम के गुण द्वारा विश्व नवनिर्माण करने वाले विश्व कल्याणकारी भव. रुहाब मरियु ఆత్మీయత మరియు దయా గుణాల ద్వారా విశ్వ నవనిర్మాణం చేసేటటువంటి వారే విశ్వ కళ్యాణకారి అవుతారు. విశ్వ కళ్యాణకారి बनने में 2 मुख्य धारणा आवश्यकता है. విశ్వ కళ్యాణకారి అవ్వాలి అంటే 2 ముఖ్య ధారణలు చాలా అవసరం అన్నమాట. एक ईश्वरीय रुहाब और दूसरा रहम. ఒకటి ఈశ్వరీయ ఆత్మీయ నశ మరియు రెండవది దయా భావన ఉండాలి. अगर रुहाब और रहम दोनों साथ साथ और समान है तो रूहानियत की स्टेज बन जाती है. ఆత్మీక నశ మరియు దయా భావన రెండు జతలో ఉంటే వాళ్ళలో ఆత్మీయత యొక్క స్థితి వస్తుంది. तो जब भी कोई कर्तव्य करते हो वा मुख से शब्द वर्णन करते हो तो చెక్ करो. ఎప్పుడైనా ఏదైనా కార్యం చేసే ముందు లేదా నోటి నుంచి చెప్పేటప్పుడు చెకింగ్ చేసుకోండి. रहम और रुहाब दोनों समान रूप में है. నాలో దయాభావము ఆత్మీయత రెండు సమానంగా ఉన్నాయా? शक्तियों के चित्रों में इन दोनों गुणों की समानता दिखाते. దేవీ చిత్రాలలో ఈ రెండు గుణాలు ఆత్మీయత మరియు దయాభావము ఈ రెండు గుణాలు సమానంగా చూపిస్తారు. इसी के आधार पर विश्व नवनिर्माण के निमित्त बन सकते हो. దీని ఆధారంతోనే విశ్వ నవనిర్మాణంకి నిమిత్తులు కాగలుగుతారు. స్లోగన్. एक बाप के प्यार के पीछे व्यर्थ संकल्प न्योछवार कर दो, वही सच्ची कुर्बानी है. ఒక్క తండ్రి ప్రీతిలో వ్యర్థ సంకల్పాలను అర్పణ చేసేదే సత్యమైనటువంటి బలిహారం అవుతుంది. మధురమైన పిల్లలు అర్ధకల్పం కోసము సుఖధామంలో మనం హాలిడే గడుపుతాము. ఎందుకంటే అక్కడ దుఃఖం అనేటటువంటి పేరు అక్కడ ఉండదు. ప్రశ్న. బ్రాహ్మణ పిల్లలకు తండ్రి ఏ యుక్తి తెలిపిస్తూ ఉన్నారు? ఈ యుక్తి ద్వారా మన జీవితాన్నే సఫలం చేసుకోవచ్చు. జవాబు. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు జీవనం సఫలం చేసుకోవాలి అంటే తనువు మనస్సు ధనము సర్వము ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలి. ఫాలో ఫాదర్ అవ్వాలి. తిరిగి చూసుకోవాలి
దీనికి బదులు భవిష్యత్తులో నాకు ఏం ప్రాప్తి అవుతుంది? ఆత్మ బంగారంలాగా అవుతుంది, సుందరమైన శరీరం దొరుకుతుంది, అపారమైనటువంటి ఐశ్వర్యము దొరుకుతుంది. అచ్చా, ఓం శాంతి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు. దరి చేరే దారిలోన శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. చింతేల బాబా చెంత. ఓ